హలో అందరికీ. బియ్యంతో వడియాలు చేశాను. చాలా బాగున్నాయి. బియ్యం విత్ సగ్గుబియ్యం వేసి చేశాను. చాలా చాలా టేస్ట్‌గా ఉన్నాయి. సో, మీకు ఈ వడియాలు కావాలంటే ఎలా చేశానో చూపిస్తాను. చూసి చేసేసేయండి. ఇంట్లో ఉన్న రేషన్ బియ్యము 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను. సో, 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం ఏశాను. సాబుదానా అని కూడా అంటారు కదా! 2 చెంచాల సగ్గుబియ్యం వేశాను. సో, 2 గ్లాసుల బియ్యము కడిగి నానబెట్టాను నైటు. మార్నింగ్ నానిపోయాయి. సో, మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలి ఈ బియ్యాన్ని. సో, నానబెట్టిన బియ్యం ఉంటాయి కదా! సో, నానబెట్టిన వాటరు అవి ఒంపేసేయాలి. అవి వేయొద్దు మిక్సీ వేసేటప్పుడు. స్మెల్లొస్తాయి. కొంచెం పులిచిన స్మెల్లొస్తాయి కదా! సో, అవి వేయలేదు. అవి పారబోసాను. సో, ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు. దోసల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. సో, మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. దోసల పిండిలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. చూడండి. ఇలా రావాలి. సో, దోసల పిండిలాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. సో, ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో, నెక్స్టొచ్చేసి పెద్ద గిన్నె తీసుకొని ఒక్క గ్లాస్‌కి 5 గ్లాసుల నీళ్లు పోయాలి. ఒక్క గ్లాసు బియ్యానికి 5 గ్లాసుల నీళ్లు పోసాను. సో, 2 గ్లాసుల బియ్యం పోసాను కదా! 10 గ్లాసుల నీళ్లు పోసాను. సో, 10 గ్లాసుల నీళ్లు పోసి ఓమ, జీలకర్ర, ఉప్పు, ఇంకా నువ్వులు వేశాను. సో, కావాల్సిన వారైతే పచ్చిమిర్చి మెత్తగా దంచి పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర మిక్సీ పట్టైనా మెత్తగా దంచి వేసుకోవచ్చు టేస్ట్ కోసము. సో, ఇదంతా మసిలిన తర్వాత ఈ వాటర్ మసిలిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది పిండి ఉంది కదా! దాన్ని వాటర్‌లో పోసి ఈ మసిలిన వాటర్‌లో పోసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో, మంచిగా కలపాలి ఉండలు లేకుండా. స్టవ్ సిమ్‌లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. సో, 10 నిమిషాలలో ఇది ఉడికిపోతుంది. స్మూత్‌గా గ్రైండ్ చేసుకున్నాం కదా! 10 నిమిషాలలో ఉడికిపోతుంది. సిమ్‌లో పెట్టాలి. స్టవ్ వచ్చి సిమ్‌లో పెట్టాలి. కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉడికించుకోవాలి. కలపకపోతే ఉండలు కడతది. సో, కలుపుతూ ఉంటే ఇలా స్మూత్‌గా వచ్చేస్తది. తర్వాత ప్యాన్ కింద చల్లారబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో చల్లారిపోతుంది. సో, నెక్స్ట్ వడియాల్లాగా పోసుకోవడమే. మురుకుల పావులుంటే మురుకుల పావులో స్టార్ బిళ్ళ వేసుకొని పోసుకోవచ్చు. నేనైతే ఇలా ఆయిల్ ప్యాకెట్‌లో వేసి పోసుకున్నాను. మురుకుల్లాగా దొడ్డుగా పోసుకుంటే మంచిగుంటాయి. సో, ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి 2 డేస్‌లో ఎండిపోతాయి ఇవి వడియాలు. 2 డేస్‌లో అయితే మంచిగా ఎండినాయి. సో, నెక్స్టొచ్చేసి ఇంకా ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. సో, ఆయిల్ మంచిగా వేడైన తర్వాత సిమ్‌లో పెట్టి ఇవి వేయించుకోవాలి. చాలా బాగా వస్తాయి. సో, చూడండి క్రిస్పీగా ఎంత బాగున్నాయో వడియాలైతే చాలా టేస్ట్‌గా ఉన్నాయి. సో, మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఆల్. చాలా బాగున్నాయి వడియాలు.